హలో అండి అందరికీ. ఏంటి వీడియో స్టార్టింగ్లోనే తింటున్నాను అనుకుంటున్నారా? ఈరోజు మా వ్లాగ్లో మేము ఆవకాయ ఎలా పెడుతున్నామో చూపిస్తాను, చూసేయండి. ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేద్దామో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఈ మామిడికాయలన్నీ శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఒక క్లాత్తో తుడిచేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఈ మామిడికాయలన్నీ పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, మేమైతే ఈ సైజులో అయితే కట్ చేసుకుంటున్నాము. ఇవన్నీ కట్ చేయడం అయితే అయిపోయింది. తర్వాత ఈ కట్ చేసిన పీసెస్ అన్ని ఒక బేసిన్లోకి అయితే తీసేసుకుంటున్నాము. చూసారు కదా, అన్ని బేసిన్లోకి అయితే తీసేసుకొని రెడీగా పెట్టుకున్నాము. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆవకాయకి కావాల్సిన మసాలా అయితే ఆవాలు మెంతులు అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ వేయించుకున్న ఆవాలు మెంతులు అయితే మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత దీని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా గ్రైండ్ అయిపోయిందో. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. గ్రైండ్ చేసుకున్న మసాలా అయితే పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఆవకాయ ఎలా కలపాలో చూసేద్దామా. ముందుగా ఇందులో కొంచెం వేరుశనగ నూనె అయితే వేసేసుకుంటున్నాము. ఇందులో నూనె వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కావాల్సినంత ఉప్పు అయితే వేసేసుకుంటున్నాము. ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కారం అయితే వేసేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నాము. చూసారు కదా, ఉప్పు కారం అన్నీ చక్కగా కలిసిపోయాయి. తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల మసాలా పొడి ఉంది కదా, అదైతే ఇప్పుడు వేసుకుంటున్నాము. ఈ మసాలా పొడి వేసుకున్న తర్వాత ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసి బాగా కలుపుతున్నాము. ఈ టైంలో వచ్చే ఆ స్మెల్ ఉంటుంది, అప్పుడే అన్నం కలిపేసుకొని తినేయాలనిపిస్తుంది. నాకైతే అంత బాగుంటుంది ఆవకాయ కలిపేటప్పుడు వచ్చే స్మెల్. చూసారు కదా, ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. ఈ రెడీ అయిపోయిన ఆవకాయని జాడీలోకి అయితే తీసేసుకుంటున్నాము. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా. అసలు ఆవకాయ పెట్టడం ఒక ఎత్తు అయితే ఆ పచ్చడి కలిపిన గిన్నెలో వేడి వేడి అన్నం కలుపుకొని తినడం మరొక ఎత్తు. ఆ రుచి మాటల్లో చెప్పలేం, ఆస్వాదించాల్సిందే. ఈ ఆవకాయ అంతా జాడీలోకి వెళ్ళిపోయిన అసలైన మజా ఎక్కడుందో తెలుసా? ఇదిగో ఈ గిన్నెలో మిగిలిపోయిన ఈ మసాలాలో ఉంది. అసలు ఈ ముద్ద కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో కదా. మనం ఎంత కష్టపడి ఆవకాయ పెట్టినా ఈ ఒక్క ముద్ద తింటే ఆ అలసట అంతా మర్చిపోతాం. మీ ఇంట్లో కూడా ఇలా ఆవకాయ కలిపిన గిన్నెలో అన్నం తినే అలవాటు ఎవరికి ఉందో నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.